ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఇక్కడ మేము ధర్మస్థలంలో ఉన్నాం కదా. ఇక్కడ నుంచి కుట్టి సుబ్రహ్మణ్యం 55 కిలోమీటర్స్ ఉంది. స్వామివారిని దర్శనం చేసుకుందాము. ఇప్పుడు బయలుదేరాము. పదండి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు టైం మార్నింగ్ 7 o'clock అయిందండి. సూర్యుడు చూడండి ఎంత అందంగా ప్రకాశిస్తున్నాడో. అండ్ మంచు కూడా చాలా ఎక్కువ ఉంది. కార్ మొత్తం తడిచిపోయింది రాత్రి పెట్టిందంతా. చాలా అందంగా ఉంది. వాతావరణం అంతా చూడండి ఎంత బాగుందో. అలా అని చలి లేదు, చాలా చల్లగా హ్యాపీగా ఉంది. పొగ మంచు చూసారా ఎలా ఉందో మొత్తం. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో చెట్లు. అసలు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటాయో ఈ చెట్లు వచ్చి. చాలా పెద్దగా ఉన్నాయి. ఫుల్ గ్రీనరీ. దాని తోడు ఎదురుగా సూర్య భగవానుడు. పాము లాంటి రోడ్డు. యాక్చువల్గా ఇదంతా చాలా దట్టమైన అడవి ప్రాంతం ఇదంతా. అందుకనే ఇంత ఫ్రెష్ గా చాలా మంచి గాలితోటి ఉంది చూడండి. అసలు అలికిడి అనేది లేదు, పొల్యూషన్ లేదు, ఏమీ లేదు. చాలా చక్కగా ఉంది. ఈ నది వచ్చింది చూడండి, నేత్రావతి నది. ఆహా, ఎంత అందమైన స్థలంలోకి వచ్చామో మనం. చాలా మోస్ట్ పవర్ఫుల్. ఈ మన సుబ్రహ్మణ్యేశ్వరుడి గురించి కొంత చెప్పుకుందాం ఇప్పుడు, ఆయన చరిత్ర. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో పాటు నమ్మశక్యం కాని పరమాత్మ లీలా వైభవాలతో అలరారుతున్న ప్రాంతం కర్ణాటకలోని అటవీ ప్రాంతం. దట్టంగా అలుముకొని ఉన్న ఈ అటవీ ప్రాంతంలో శృంగేరి వంటి జగద్గురు పీఠాలతో పాటు భగవంతుని మహిమలను విశ్వవ్యాప్తం చేసే అతి పవిత్ర క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొల్లూరు మూకాంబికా క్షేత్రం, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం అత్యంత ప్రసిద్ధి పొందాయి. ఆశానిరాశల మధ్య నలిగిపోయి మానసిక ప్రశాంతత లోపించిన వారికి ఈ ప్రాంత సందర్శనం నూతన తేజంతో పాటుగా సర్వరోగాలను హరింపచేసే శక్తి ఈ పవిత్ర క్షేత్రాలకు ఉంది. ముఖ్యంగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం
అనిర్వచనీయమైన మానసిక ప్రశాంతతో పాటుగా సర్వరోగాలను హరింపచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. జీవితంలో ఎదురయ్యే గ్రహ సమస్యలు, తద్వారా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించడంలో కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అత్యంత ప్రసిద్ధుడు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. వారు వినిత, కద్రువ. వినితకు గరుత్మంతుడు, కద్రువకు సర్పజాతి సంతానం. కద్రువ సంతానంగా ఆదిశేషువు, వాసుకి వంటి దైవానుగ్రహం పొందినవారు కూడా ఉన్నారు. ఒకానొక సమయంలో వినిత, కద్రువ నదీ స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వస్తుండగా దారిలో సమ్మోహనపరిచే తెల్లటి అశ్వం కనిపించడం జరిగింది. అశ్వం సౌందర్యాన్ని వర్ణించడంలో అసాధారణ నైపుణ్యం చూపిస్తున్న వినుతని చూసి కద్రువ ఈర్ష్యపడడం జరిగింది. దాంతో అశ్వం తోక భాగానికి వచ్చేసరికి తోక తెల్లగా ఉందని వినిత, నల్లగా ఉందని కద్రువ పరస్పరం వాదించుకుని సత్యనిరూపణకు కశ్యప మహర్షి దగ్గరకు వచ్చి వారి సమస్యను చెప్పారు. ఇందులో ఎవరు ఓడిపోతే వారు రెండవ వారికి దాస్యం చేయాలని ఒప్పందం చేసుకున్నారు. అందుకు కశ్యప మహర్షి తాను చేస్తున్న పూజాదికాలు పూర్తయిన తరువాత వచ్చి సమస్య నివారణ చేస్తానని చెప్పడం జరిగింది. కశ్యప ప్రజాపతి పరిశీలనలో తాను ఓడిపోవడం ఖాయమని అర్థం చేసుకున్న కద్రువ తన సంతానమైన నాగులని గుర్రపు తోకను చుట్టుకొని ఉండమని కోరడం జరిగింది. కద్రువ ప్రతిపాదనను ఆదిశేషువు, వాసుకి, తక్షకుడు వంటి వారు తిరస్కరించగా మిగిలిన నాగులు అశ్వపు తోకను చుట్టుకొని ఉండడం జరిగింది. పూజాదికాలు పూర్తి చేసుకున్న కశ్యప ప్రజాపతి అశ్వాన్ని దూరం నుంచే పరిశీలించి అశ్వపు తోక నల్లగా ఉందని నిర్ధారించాడు. దీంతో కద్రువకు వినిత దాస్యం చేస్తూ ఉండడం జరిగింది. తల్లికి జరిగిన అన్యాయాన్ని చూసి పగతో రగిలిపోయాడు గరుత్మంతుడు. కనిపించిన నాగులను కనిపించినట్లు సంహరించడం జరిగింది. ఆ సందర్భంలో ఒకసారి వాసుకి గరుత్మంతుడి కంటపడడం సంభవించింది. దాంతో వాసుకు మీద విరుచుకుపడ్డ గరుత్మంతుడు వాసుకుని తీవ్రంగా హింసించి చంపబోతుండగా కశ్యప ప్రజాపతి అడ్డుపడి వాసుకి ఉత్తముడని అతనిని సంహరించకూడదని గరుత్మంతుడికి చెప్పి వాసుకుని రక్షించడం జరిగింది. తీవ్ర గాయాలతో బాధపడుతున్న వాసుకిని చూచి కశ్యప ప్రజాపతి ప్రస్తుతం కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఉన్న క్షేత్రంలో ఉన్న ధారానది ఒడ్డున నివసించమని, అందువల్ల భగవదానుగ్రహం దొరుకుతుందని చెప్పగా వాసుకి ఈ ప్రాంతానికి వచ్చి ఆశ్రమం నిర్మించుకొని కఠోర తపస్సుతో ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించాడు. వాసుకి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన మహాశివుడు వాసుకుని అదే ప్రాంతంలో ఉండమని, భవిష్యత్తులో తన కుమారుడైన సుబ్రహ్మణ్యుడు కూడా ఇక్కడే ఉంటాడని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడకు వచ్చి నిన్ను దర్శించిన వారికి సర్వరోగాలు నయమవుతాయని వరం కూడా ఇచ్చాడు. వాసుకి ముందు ముందు గరుత్మంతుని వల్ల ఏ ఆపద రాకుండా తన అంశతో నింపిన ఒక లింగ విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించి శివుడు వెళ్ళిపోయాడు. తదనంతర కాలంలో అమరేంద్రుడు అనే రాక్షసరాజు ఘోర తపస్సు చేసి తపఫలితంగా 4 కుమారులను కన్నాడు. వారు తారకుడు, శూరపద్ముడు, సింహవక్రుడు, గజాసురుడు. వీరు 4 అతి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ అందరినీ హింసించేవారు. వీరి సంహారం కోసం ఉద్భవించిన సుబ్రహ్మణ్య స్వామి ఈ 4 సంహరించి తద్వారా కలిగిన దోషాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ధారానదీ ప్రాంతానికి రావడం సంభవించింది. ఆ సందర్భంలో సుబ్రహ్మణ్యస్వామిని చూచిన వాసుకి సుబ్రహ్మణ్యస్వామికి భక్తితో నమస్కరించి తన గురించి వివరంగా చెప్పాడు. వాసుకి భక్తికి సంతసించిన సుబ్రహ్మణ్యస్వామి తన తండ్రి అయిన మహాశివుడు వాసుకి ఇచ్చిన మాట ప్రకారం తాను కూడా అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. కేరళ సాంప్రదాయంతో నిర్మితమైన ఈ ఆలయం చూడ మనోహరంగా ఉంటుంది. సర్వరోగాలు నశింపచేసే స్వామిగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసిద్ధి పొందాడు. సాక్షాత్తు పరమశివునితో ప్రతిష్ఠించబడిన శివలింగం, ఆ శివలింగానికి పడగపట్టిన వాసుకి పడగ మీద నెమలి రూఢావాహకుడైన సుబ్రహ్మణ్యస్వామి దర్శనం సకల పుణ్యదాయకం. ఇటువంటి దర్శనం మరెక్కడా లభించదు. భూమండలం చుట్టూ 21 సార్లు దండెత్తి రాజులను సంహరించిన పరశురాముడు ఇదే ధారానది ప్రాంతానికి వచ్చి తన గొడ్డలని కడిగి దోషవిముక్తుడయ్యాడు. అందుకనే ఈ ప్రాంతం మొత్తానికి పరశురామక్షేత్రం అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న ఆదిసుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఈ ధారానది ఒడ్డునే ఉంది. అక్కడికి 100 మీటర్ల దూరంలో ప్రస్తుత ప్రధాన ఆలయం ఉంది. ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవాళ్లు ధారానదిలో పుణ్యస్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటే ఎటువంటి రోగం అయినా సమసిపోతుందని ప్రతీతి.
కిలోమీటర్స్ దూరం ఉంది. ఒక ఊరు వచ్చింది, కుల్కుండ అంట. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సుబ్రహ్మణ్యం. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వరం. కుమారధార సుబ్రహ్మణ్యాన్ని ఇదే ధారా నది. కుమారధార అని ఉంది ఒడ్డు. ధారా నది. ఈ నదిలోనే స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు పోయి అన్ని ఏది కోరితే అది తీరుస్తాడు ఈ స్వామి అని ప్రతీతి. ధారా నది అదిగోండి, అందరూ స్నానాలు చేస్తున్నారు. వచ్చేసాం సుబ్రహ్మణ్య. ఇక్కడ స్వామివారి పేరు మీదే ఈ ఊరు, ఆ పేరు మీదే ఉండింది సుబ్రహ్మణ్యం అని. సుబ్రహ్మణ్య అనుకుంటా. టెంపుల్కి వచ్చాం కానీ కార్ వెళ్ళడానికి రూట్ లేదు. గుడి దగ్గరికి వచ్చేసామండి. చాలా పురాతనమైన కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. దర్శనం చేసుకుందాం రండి. ఎదురుగుండేది
కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చామండి. లోపలికి వెళ్దాము, దర్శించుకుందాము. ఇది ఊరి పేరు కూడా స్వామివారి పేరు మీదే ఉంది, సుబ్రహ్మణ్య. ఊరి పేరు సుబ్రహ్మణ్య. దర్శించుకుందాం రండి. నది చూసారా, ధారా నది. ఈ నదిలోనే స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా 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 పుణ్యం అండ్ ఉన్న రోగాలన్నీ నశించిపోతాయని ఇక్కడ చాలా ప్రతీతిగా చెప్తారన్నమాట. ఆది సుబ్రహ్మణ్యం. మొట్టమొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడే వెలిసారు, స్వయంభూ. ఇది దర్శనం చేసుకున్నాం, ఇక్కడ చేసుకుని వెళ్దాం. దూరంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని చక్కగా చాలా అందంగా పెట్టారు ఇక్కడ. చూడండి. ఈ టెంపుల్ వాళ్ళు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. స్వామివారి మొత్తం వాళ్ళ వారివే ఈ గెస్ట్ హౌస్లు అన్నీ కూడా. చూడండి, ఆలయం అంతా చాలా పురాతనమైన ఆలయము. శ్రీ ఆది సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం. వైపున నది ఇది.
ఆలయం వెనక వైపున నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. కింద రాళ్లతో సహా అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక బావి కూడా ఉంది. అంటే స్వామివారి అభిషేకానికి మాత్రమే ఉపయోగిస్తారనుకుంటా. గోడ కట్టేశారు ఎవరు అడగకుండా. మందిరంలోకి వెళ్దాం రండి, స్వామివారిని దర్శించుకున్నాం. స్వామి పుట్ట రూపంలో ఉంటారు. పుట్టకి పూజ చేస్తారు. సర్వదోష నివారణ చేస్తారు ఈ స్వామి. అందరూ దర్శనం చేస్తారు. స్వామివారు చక్కటి దర్శనం ఇచ్చారండి మనకి. అందరినీ ఆశీర్వదించారు చక్కగా. అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవాల్సిందిగా చాలా చాలా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మన కోరికలను అన్నింటినీ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే చాలా చాలా శక్తి కల దేవుడు. ఆయన ఏది కోరితే అది ఇస్తాడు. ముఖ్యంగా ఆరోగ్యము ఇవన్నీ వస్తాయి కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి. ఇక్కడ చాలా అందంగా ఉన్నారు స్వామి. ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు.